ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో కొన్ని కొత్త రకాల పదార్థాలు చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటాం, అదేదో డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే మెయోనీస్, దీని మధ్య తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసింది, అంతకుముందు కేరళ కూడా బ్యాన్ చేసింది. అయితే అసలు దీంట్లో ఏముంటుంది, ఎందుకు బ్యాన్ చేయాల్సిన అవసరం వచ్చింది, సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ లివర్ స్పెషలిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య గారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. నేను మీ దగ్గర మందులు బ్యాన్ చేశారు, ఆ వీడియో చేశాను, చాలా వైరల్ అయింది. అయితే ఫుడ్స్ బ్యాన్ చేస్తున్నారు ఈ మధ్య, ఏంటో. అంతకుముందు పానీపూరి కూడా ఇక్కడ కర్ణాటకలోనే ఇక్కడ బ్యాన్ చేస్తారు. ఎందుకు ఇలాంటి ఫుడ్స్ కనిపెడతారు, ఎందుకు బ్యాన్ చేస్తారు, అవి ఏం చేస్తాయి అసలు బాడీలోకి వెళ్ళి? ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య రీసెంట్గా జరిగింది ఇది. సో మనం ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే అన్కుక్డ్ ఫుడ్, కుక్ కాని ఫుడ్ వల్ల మనకి చాలా రోగాలు కానివ్వండి, డిసీజెస్ కానివ్వండి, ఇల్నెస్ కానివ్వండి వచ్చే అవకాశం ఉంది. సో మీరు అన్నట్టు మేయోనీస్ అనేది వెస్టర్న్ ఫుడ్, మన ఫుడ్ కాదు. ఆ కమ్మదనం వల్ల, ఆ టేస్ట్ వల్ల మనకు వచ్చే, అందరికీ చాలా మందికి నచ్చుతుంది. నాకు కూడా ఒకప్పుడు చాలా నచ్చేది. నేను స్ట్రిక్ట్గా నా లైఫ్లో చాలా ఇయర్స్ అయింది స్టాప్ చేసి. సో బేసిక్లీ మేయోనీస్ అంటే దేంతో చేస్తారు అంటే ఎగ్ యోక్తో, ఎగ్ యొక్క ఎల్లో మిశ్రమంతో ప్లస్ వినిగర్ ప్లస్ కొంచెం సాల్ట్, దీంతో చేసేది. సో ఎగ్ యోక్ అనేది కుక్ చేయరు, రా ఎగ్ యోక్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ప్రిజర్వేటివ్స్గా అయిపోయాయి. ఏంటి, ఎగ్ షెల్ఫ్ లైఫ్ పెంచేసేదానికి, ఎగ్ని కొన్ని ఎక్కువ రోజులు ఉంచడానికి ఆల్రెడీ ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు. ముందు రోజుల్లాగా హెన్ నుంచి వచ్చేవి అలా కాదు, ఇవి ల్యాబ్ గ్రోన్ ఉంటున్నాయి, కొన్ని ప్రిజర్వేటివ్ యాడ్ ఉంటున్నాయి, అలా చాలా ఉంటున్నాయి. సో ఈ ప్రిజర్వేటివ్ యాడ్ చేసి షెల్ఫ్ లైఫ్ అయిపోయాయో లేదో మనకి ఎగ్స్లో తెలియదు. సో ఆ రా ఎగ్ యోక్ వాడిన దాంట్లో అందులో సాల్మొనెల్లా ఈ బ్యాక్టీరియా పేరు ఉండే అవకాశం ఉంది. అంటే అందులో పెరిగే అవకాశం ఉంది. ఒక్కొక్క బ్యాక్టీరియా ఒక్కొక్క మీడియంలో పెరుగుతుంది అనమాట. ఈ సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఈ ఎగ్ యోక్లో గ్రో అయ్యే అవకాశం ఉంది. సో ఈ ఎగ్ యోక్లో గ్రో అయ్యి, జనరలీ సాల్మొనెల్లా వల్ల చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే టైఫాయిడ్, మీరు వినే ఉంటారు. సో ఇలా టైఫాయిడ్ అది చూడకుండా దీనివల్ల గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ రావచ్చు, ఇలా చాలా చాలా వచ్చి ఈ మధ్య ఇద్దరు దీనివల్ల చనిపోయారని కూడా విన్నాము. సో బేసిక్లీ దీనివల్ల మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అన్కుక్డ్ ఫుడ్, నాట్ కుక్డ్ ఫుడ్, రా ఫుడ్స్ తీసుకునే ముందు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదే సాలడ్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు కట్ చేసుకుని అప్పటికప్పుడు తినటం వేరు, కానీ అదే అలాగే ఎన్నో రోజులు ఉంటుంది. సో దాంట్లో చాలా బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, అన్హెల్తీ థింగ్స్ గ్రో అయ్యే అవకాశం ఉంది. సో ఇలా అన్హెల్తీ థింగ్స్ గ్రో అవుతున్నాయి కాబట్టి దానివల్ల మైల్డ్గా చూసుకుంటే కడుపు నొప్పి రావటమో, అనీజీనెస్ రావటమో, కొంచెం ఎక్కువ చూసుకుంటే డీహైడ్రేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లూజ్ స్టూల్స్ రావటమో, మరి ఎక్కువ అయితే డెత్ కూడా అవుతుంది. అందుకే మయోనీస్ని బ్యాన్ చేశారు. కానీ దీంట్లో వేరే రకం ఉంది, వెజిటబుల్ బేస్డ్ మయోనీస్ అనేది ఉంది. వెజిటబుల్ బేస్డ్ అంటే వెజిటబుల్స్ ద్వారా ఫామ్ అయిన మయోనీస్. కానీ మనకి ఇందులో తెలియాల్సింది ఏంటంటే ఇది రా ఎగ్, ఆలివ్ ఆయిల్ బదులు వాళ్ళు యూజ్ చేసేది నార్మల్ చీప్ ఆయిల్ అనమాట. సో ఆయిల్ తప్పు ఉంటుంది, రా ఎగ్ ఉంటుంది, సాల్ట్ కంటెంట్ ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి. సో వీటి వల్ల వచ్చే ఇన్లెస్ మనకి వెజిటేబుల్ అనుకోండి దీనికన్నా కొంచెం బెటర్, కానీ వాటిలో కూడా మిగతా ఇంగ్రీడియంట్స్ అవే. నేను బెస్ట్ సబ్స్టిట్యూట్ ఏం చెప్తానంటే ఇంట్లో ఒక 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం వినిగర్ వేసుకోండి, కొంచెం కర్డ్ వేసుకోండి, అది అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే సేమ్ టేస్ట్. ఇది మనం అప్పటికప్పుడు బ్రెడ్ మీదే రాసుకుంటారో లేదా సైడ్ డిష్ లాగే తీసుకుంటారో. ఈ మధ్య షవర్మాస్ కానివ్వండి, వేరే వేరే డైట్స్కి డిప్ లాగా ఇంత మేయోనీస్ ఇస్తున్నారు. ఇంకోటి మనకు తెలియాల్సింది ఏంటంటే ఇంత 100 గ్రాముల మేయోనీస్లో 65 to 70 grams ఫ్యాటే ఉంటుంది. అంటే న్యూట్రిషన్ కూడా మనం చూసుకోవాలి. వచ్చేది ఫ్యాట్ మాత్రమే, దానివల్ల మనకి లాభం ఏమీ లేదు న్యూట్రిషనల్గా. పోనీ ప్రోటీన్ కాదు, ఫైబర్ కాదు, దానివల్ల ఎనర్జీ మనకు దేని నుంచి వస్తుందంటే ఫ్యాట్ అంత ఫ్యాట్ ఏమవుతుంది, బాడీలో వెళ్ళి స్టోర్ అయిపోతుంది. అది లివర్లో స్టోర్ అవ్వచ్చు, బాడీలో స్టోర్ అవ్వచ్చు, హార్ట్ బ్లడ్ వెజల్స్లో స్టోర్ అవ్వచ్చు. సో ఇవన్నీ అంత యాక్టివ్గా మనం తీసుకోవాల్సినవి కాదు. అప్పుడప్పుడు ఈ రా థింగ్స్ కాకుండా కుక్ థింగ్స్ మనం ఇంట్లో చేసుకోగలిగితే ఇది జస్ట్ 2 minutes ప్రొసీజర్, ఇంట్లో చేసుకోగలిగితే నథింగ్ లైక్ ఇట్. కానీ ఇప్పుడు బ్యాన్ అయింది ఎందుకు అంటే ఆ రా ఎగ్ యోక్లో సాల్మొనెల్లా అనేది గ్రో అవుతుంది కాబట్టి దానివల్ల చాలా ఇల్నెసెస్ ఈవెన్ డెత్ అయ్యే అవకాశం ఉంది. ఓకే,
ఎస్. అయితే అసలు ఇది బ్యాన్ చేయడం ఎంత మంచి పనో. ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనకు తెలీదు ఏది ఎప్పుడు చేశారు, ఏది అంటే ఈ మేయోనీస్ ఆ ఎగ్ మేయోనీస్ ప్రోడక్ట్ చేసిన రోజు ఎక్స్పైరీ రోజు ఉంటుంది, కానీ ఈ ఎగ్ అనేది ఎప్పుడు వచ్చింది మనకు తెలియదు. ఆ ఎగ్ యోక్లో ఉన్న ప్రిజర్వేటివ్స్ మనకు తెలియదు. అది రా ఎగ్ యూస్ చేస్తారు కదా, అది దానికన్నా ముందు ఎన్ని రోజులుగా ఉండింది మనకు తెలియదు. చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా కమ్మగా ఉంటుంది కాబట్టి, అది జస్ట్ ఒక క్రీమ్. ఆ క్రీమ్ చాలా చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. కానీ దానికి సబ్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, మనమే ఇంట్లో చేసుకుంటే ఇంకా బెటర్. ఎస్. అయితే మ్యామ్ ఈ మధ్య మోమోస్ తిని కూడా చనిపోయారని విన్నాం కదా. సో ఇవన్నీ ఏంటంటే అండి, ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ కుక్డ్ వల్ల. సో అది మైదా ఉంటుంది అందులో, ఆయిల్ అనేది మంచిది కాదు, కుకింగ్ అనేది సరిగ్గా జరగదు. సో ఇవన్నీ కుకింగ్ జరగనప్పుడు రా వెజిటబుల్స్ ఇప్పుడు మనం అన్నీ ఎందుకు కుక్ చేస్తాం? ఈ మధ్య ఓకే టేస్ట్ అవన్నీ అంటున్నాం, కానీ అసలు కుకింగ్ అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే ఆ జర్మ్స్ అనేవి ఆ హీట్ వల్ల చనిపోతాయి. ఓకే, అవన్నీ చేస్తేనే మనకి హెల్త్. కానీ ఇవన్నీ చేయకుండా రానెస్ అనేది వచ్చేసింది కాబట్టి వెస్టర్నైజేషన్ వల్ల. అఫ్ కోర్స్ రా ఫుడ్ సాలెడ్స్ చాలా మంచివి మనకి, కానీ అప్పటికప్పుడు కట్ చేసుకుని తినటం వేరు, కానీ దాన్ని ప్రెజర్వేటివ్గా లాంగ్ షెల్ఫ్ లైఫ్ కోసం దాంట్లో యాడ్ చేసి దాన్ని వాడుకోవటం వేరు. సో 100% ఏదైతే ప్రిజర్వ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్డో అది ఏదైనా మేయోనీస్ కానివ్వండి, వేరేది ఏదైనా కూడా మనం అవాయిడ్ చేయటమే బెటర్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. నిజంగా ఇది పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లలు ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. మన చేతులారా వాళ్ళ ఆరోగ్యం పాడు చేసినట్లే ఇలాంటి డిఫరెంట్ అసలు ఆ రెసిపీస్ చేయకపోవడం మంచిది, అలాంటి పదార్థాలు కనిపెట్టకపోవడమే మంచిది మనకి. కరెక్ట్. ఈ ప్యాకెట్ ఫుడ్ అన్నారు, అది మంచిది కాదన్నారు. చిప్స్ అసలు మానిపించడం ఎంత కష్టమో పిల్లలతో. ఎవరో ఎందుకంటే మనమే ఒకటి తింటే రెండో తినాలనిపిస్తుంది. సో అసలు మనం వాటి జోడ్లకి వెళ్ళకపోవటమే బెటర్. ఖచ్చితంగా మ్యామ్. కరెక్ట్. ఏదైతే కొత్తగా వచ్చాయో అసలు మంచివి కావు, ఇంకా అలా అయిపోయింది. సో మానే అలవాటు చేసుకోవాలని కోరుకుందాం. జంక్ ఫుడ్ అంటే నిజంగా జంకే, అది కరెక్ట్ తీసుకోకూడదని కోరుకుందాం. అంటే మన బాడీ డస్ట్బిన్ గా కాకుండా అవసరం లేనివని వేయకుండా కొంచెం హెల్దీ ఫుడ్స్ ఇచ్చి మంచిగా ఉంటే బెటర్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. మనము రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ చేద్దాము, మీరు నాకు టైం ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. షూర్ అండి. అందరు కూడా హెల్దీ ఈ అలవాట్ల వైపు వెళ్ళాలి. సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. మీ డాక్టర్స్ అందరూ అదే చెప్తూ ఉంటారు. వాకింగ్ చేయండి, అప్పుడే వండిన పదార్థాలు తీసుకోండి, వాటర్ ఎక్కువగా తాగండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.